అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇంతకాలం ఇరాన్ని దెబ్బ కొట్టడంలో ఒకటిగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు పెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఇరాన్ చమురు క్షేత్రాల విషయంలో ట్రంప్కి, నెతన్యాహుకి అస్సలు పడట్లేదని క్లియర్గా అర్థమవుతుంది. అసలు వీళ్ళిద్దరికీ మధ్య ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్లాన్ ఒకటి అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్ ఇంకొకటిలా ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ మీద బాంబులు వేసి వాళ్ల ఎకనామీని పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ గట్టిగా ట్రై చేస్తుంది. ఇరాన్లో ప్రభుత్వం మారే వరకు, ఆ దేశం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయే వరకు యుద్ధం ఆపే ముచ్చటే లేదంటున్నారు నెతన్యాహు. కానీ ఇక్కడే ట్రంప్కి పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడుల వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ రేట్లు $1 $100 దాటిపోయింది. దీనివల్ల అమెరికా ఎకనామీకి పెద్ద దెబ్బ పడుతోంది. ఆయిల్ రేట్లు పెరిగితే అమెరికా ప్రజల్లో తన మీద వ్యతిరేకత వస్తుందని ట్రంప్ తెగ భయపడిపోతున్నాడు. అందుకే ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ మీద అసలు దాడులు చేయొద్దు అని అమెరికా రక్షణ శాఖ ద్వారా ఇజ్రాయెల్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఏమంటున్నారు అంటే, యుద్ధం త్వరగా ముగిసిపోవాలి, ఇరాన్ లొంగిపోవాలి, అనవసరంగా యుద్ధాన్ని పొడిగించి అమెరికా డాలర్లని తగలేయడం నాకు ఇష్టం లేదు అని అంటున్నారు. కేవలం కొన్ని వారాల్లో యుద్ధం ఎండ్ చేయాలని నెతన్యాహు మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. కానీ నెతన్యాహు మాత్రం ఆయిల్ టెర్మినల్స్ పేల్చితే కానీ ఇరాన్ దారికి రాదు అని పట్టుపట్టారు. ట్రంప్ ఇస్తున్న ఈ టైం లిమిట్ ఇజ్రాయెల్ కి అస్సలు మింగుడు పడట్లేదు. సో చూసారు కదా, ఇది మ్యాటర్. ఇన్నాళ్ళు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేసిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయిల్ రేట్ల విషయంలో చీలిపోయాయి. మరి యుద్ధం ట్రంప్ అనుకున్నట్లు త్వరగా ముగిసిపోతుందా, లేక ఇజ్రాయెల్ అనుకున్నట్లు ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాలి. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.